నమస్కారం. మీరు చూస్తున్నారు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ఈ మధ్యన ఎవరు చిన్న, పెద్ద ఏమని తేడా లేకుండా ఎవరైనా గానీ ఈ ప్యాండీ టాబ్లెట్స్ ఎక్కువగా వేసుకోవడం జరుగుతుంది. డాక్టర్లు కూడా సజెస్ట్ చేస్తున్నారు. అసలు ఈ ప్యాండీ వేసుకోవడం వల్ల నిజంగానే గ్యాస్ట్రిక్ సమస్యలేమైనా తగ్గిపోతాయా? అసలెందుకు ప్యాండీ అనేది ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నారు? సో, నాకు తెలిసి తప్పకుండా మీరు గూడా ఇప్పటి వరకైనా ఒక్కసారైనా ప్యాండీ లేదంటే ఈ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వేసుకునే టాబ్లెట్‌లే తీసుకొని ఉంటారు. ఎందుకు వేసుకుంటారో ఆ డౌట్స్ ఈరోజు డాక్టర్‌ని అడిగి తెలుసుకుందాం. మరి ఆ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్, అపోలో హాస్పిటల్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో, చాలామంది వస్తారండి. మేము గ్యాస్ టాబ్లెట్లు యేసుకుంటాం డాక్టర్ గారు. గ్యాస్ టాబ్లెట్స్ రాయండి అన్నట్టు. హ్మ్. ఎందుకేసుకుంటున్నారు అని అడిగితే చాలామంది దగ్గర ఆన్సర్ ఉండదు. "ఏసుకోవాలి కదా సార్" అని చెప్పి అంటారు. హ్మ్. "ఎందుకేసుకోవాలండి? మీకేమైనా ప్రాబ్లమ్ ఉందా? ఎవరైనా డాక్టర్ సజెస్ట్ చేసారా?" అంటే, "లేదు సార్ మేమందరం యేసుకుంటామని." ఇట్స్ బికమ్ అ హ్యాబిట్. ఒక లైఫ్ స్టైల్ అయిపోయిందనమాట. అంటే పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేయడం, అలాగే చాలామంది పొద్దున్న లేచి గ్యాస్ట్రిక్ టాబ్లెట్ యేసుకుంటున్నారు. అవును. బట్ అది యాక్చువల్లీ అవసరమా? చాలామంది ఏందంటే ఏదో ఒక సిమ్టమ్‌ని గ్యాస్ట్రిక్ లాగా వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తారు. వాళ్ళకి యాక్చువల్ ప్రాబ్లమ్ ఉందా లేదా అది ఇంటర్ప్రెట్ చేయలేరు వాళ్ళు. గ్యాస్ట్రిక్ ఉందేమో అని ఒక టాబ్లెట్ యేసుకుంటారు. ఆ టాబ్లెట్‌కి అలవాటయిపోతుంది. అవును. అది యేసుకున్నా కానీ చాలామంది రిలీఫ్ ఉండట్లేదని మా దగ్గరొస్తారు. సో, ఆ మెడిసిన్ యాక్చువల్లీ అవసరమా? ఓకే. ఆ మెడిసిన్‌తో వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? ఆ మెడిసిన్‌తో మనకు లాస్ ఏంటి? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. యాంటాసిడ్ టాబ్లెట్స్, పీపీఐస్, పాంటోప్రజోల్ ఆర్ సిమిలర్ మెడిసిన్స్ యాహ్! ఏంటంటే చాలా. హ్మ్. ఎప్పుడు యేసుకుంటారంటే, పొట్టలో కొంచెము ఇబ్బందున్నప్పుడు, చాలా యాసిడిటీ ఉన్నప్పుడు, స్టమక్ లైనింగ్‌లో ఇన్‌ఫ్లమేషన్ ఉన్నప్పుడు, అల్సర్ ఉన్నప్పుడు, లేకపోతే అప్పుడప్పుడు యాంటీబయాటిక్స్ ఆర్ పెయిన్ కిల్లర్స్ ఆర్ బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ ఇస్తున్నప్పుడు ఈ మెడిసిన్స్ ఇవ్వడం మనం కామన్‌గా జరుగుతుంది. అండ్ ఎందుకు సార్ ఇవి ఇచ్చినప్పుడు అవి ఎందుకు ఇవ్వాల్సొస్తుంది? ఎందుకంటే స్పెసిఫిక్‌లీ పెయిన్ కిల్లర్స్ అనమాట. పెయిన్ కిల్లర్స్‌తో ఏందంటే అల్సర్స్ అయ్యే రిస్క్ పెరుగుతుంది. హ్మ్. అలాగే బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ యాస్పిరిన్ కానీ, క్లోపిడోగ్రెల్ కానీ వాడుతుంటే ఏందంటే అవి ఎన్ఎసైడ్స్ కేటగిరీలో ఉంటాయి. హ్మ్. ఎన్ఎసైడ్స్‌తో ఏందంటే మన స్టమక్ లైనింగ్‌ను ఇంజ్యూర్ అయ్యే రిస్క్ ఉంటుంది. రిస్క్ అయినప్పుడు బ్లీడింగ్ రిస్క్ ఉంటుంది. సో, ఆ అల్సర్ కాగొద్దని చెప్పేసి ఒక యాంటాసిడ్ టాబ్లెట్ దానికి తోడుగా ఇస్తామనమాట. హుహు. చాలామంది ఏందంటే కోల్డ్ కాఫ్ అయినప్పుడు ఏదో మెడిసిన్స్ వేసుకున్నప్పుడు బాగా ఆ మెడిసిన్ వలన బాగా సఫర్ అవుతారు. గ్యాస్ట్రిక్ వచ్చేసింది, ఇరిటేట్ అయిందని చెప్పేసి. హ్మ్. సో, ఇవన్నిటితో ఏందంటే ఇవన్నీ అవాయిడ్ చేయడం అని చెప్పేసి టెంపరరీగా ఒక షార్ట్ కోర్స్ ఆఫ్ యాంటాసిడ్స్ అనేది ఇంపార్టెంట్. చాలామంది ఏందంటే అదొక అలవాటు అయిపోతారు. ఈ మెడిసిన్ వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి. ఎందుకు అవసరం పడుతుంది చాలామందికి మెడిసిన్స్? డయట్ ఖరాబ్ అయింది, లైఫ్ స్టైల్ ఖరాబ్ అయింది, టైంకు తినకపోవడము. మీరు చూస్తున్నారు ఇప్పుడు ఈ ఏరియాలోనే జూబ్లీ హిల్స్‌లోనే ఎవ్రీ సెకండ్ బిల్డింగ్‌లో నాట్ ఈవెన్ వన్, మోర్ దెన్ వన్ రెస్టారెంట్స్ ఉన్నాయి. బయట తింటున్నారు. స్మోకింగ్ కానీ, టొబాకో కానీ, ఆల్కహాల్ కన్జంప్షన్ చాలా పెరిగిపోయిందనమాట. స్ట్రెస్, లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. స్ట్రెస్ ఎక్కువైపోయిందనమాట. సో, ఇవన్నిటి వలన బాడీలో యాసిడిటీ సింప్టమ్స్ కూడా చాలామంది ఎక్కువ అనుభవిస్తున్నారు. అందువలన మెడిసిన్ రిక్వైర్మెంట్ కూడా బాగా పెరిగిపోయిందనమాట. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో మీరు ఈ మార్నింగ్ ఇచ్చే టాబ్లెట్ ఏదైతే ఉందో, అది ఎంతకాలం వేసుకోవచ్చు అంటారు? అంటే చాలా మంది జనరల్లీ నెలలు నెలలు వేసుకుంటుంటారు గదా! డిపెండింగ్ అపాన్ ద కండిషన్ అండి. గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంది, లేకపోతే డ్యూోడనల్ అల్సర్ ఉందంటే మేము జనరల్లీ 12 వీక్స్, 3 మంత్స్, 6 మంత్స్ దాకా ఇస్తాము. హ్మ్. పేషెంట్ బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ మీద ఉన్నారు, డ్యువల్ బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ మీద ఉన్నారు. వాళ్ళకి ఏందంటే ప్రొలాంగ్ టైం మీద టాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం పడుతుంది. చాలామందికి అవసరమే లేదు. ఎండోస్కోపీ చేస్తే చాలా నార్మల్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే అయినా నాకు అసిడిటీ టాబ్లెట్ కావాలంటారు. ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కూడా వాళ్ళకి రిలీఫ్ ఉండదనమాట. ఎందుకంటే బట్ దే ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ అదర్ ప్రాబ్లమ్. వాళ్ళు యాసిడిటీ అని అనుకొని దానికి మెడిసిన్స్ వాడుతున్నారనమాట. ఎగ్జాక్ట్‌లీ. అందరూ గూడా ఇది గ్యాస్ ప్రాబ్లమ్ వల్లనే ఆ మెడిసిన్స్ వేసుకుంటారు. అవును. బట్ వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లమ్ వాళ్ళు అనుకుంటున్నారు అది గ్యాస్ ప్రాబ్లమ్ అన్నట్టు. కానీ మీరు హిస్టరీ డీటెయిల్‌గా తీసుకుంటే అది వేరే కారణం ఎళ్తది. కొంతమందికి గాల్ బ్లాడర్‌లో స్టోన్ ఎళ్తది. కొంతమందికి ఫ్యాటీ లివర్ ఎళ్తది. కొంతమందికి మలబద్ధకం ఎళ్తది. గ్యాస్ ఉంది అంటారు. కనుక్కుంటే మోషన్ ఫ్రీ అవ్వట్లేదు సార్. అందుకే మాకు గ్యాస్ అయిపోతుంది అంటున్నారు. సో, జస్ట్ లాక్సేటివ్ సిరప్ మోషన్ ఫ్రీ అవ్వడానికి ఒక మెడిసిన్ ఇచ్చేస్తే మోషన్ ఫ్రీ అయిపోతుంది. వాళ్ళకి రెగ్యులర్‌గా మోషన్ హ్యాబిట్ అయిపోతుంది. గ్యాస్ట్రిక్ ఏమి అవసరం పడదనమాట. రైట్. ఇందాక మీరు చెప్పినట్టు ఈ బ్లడ్ థిన్నర్ అని అంటారు గదా! ఈ బ్లడ్ థిన్నర్ దేని గురించి జనరల్‌గా సజెస్ట్ చేస్తారా టాబ్లెట్స్? జనరల్లీ ఏందంటే మేడం పేషెంట్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళకు బ్లడ్ క్లాట్ అయిన వాళ్ళు, బ్రెయిన్‌లో స్ట్రోక్ వచ్చిన వాళ్ళు వీళ్ళకేందంటే ఒక బ్లడ్ థిన్నర్ టాబ్లెట్ స్పెషల్లీ హార్ట్‌లో స్టెంట్ ఎయడం అప్పుడు ఒక బ్లడ్ థిన్నర్ టాబ్లెట్స్ యాస్పిరిన్‌తో క్లాపెటోగ్రెల్లో, టికాగ్రెల్లారో మెడిసిన్స్ ఇస్తారనమాట. హ్మ్. స్టెంట్స్ బ్లాక్ అవ్వకుండా ఇంకా ఫ్యూచర్‌లో మనకు బ్లడ్ క్లాట్స్ అవ్వకుండా హార్ట్‌లో కానీ అక్కడ అవ్వకుండా అని మెడిసిన్స్ ఇస్తారు. జస్ట్ సప్లై జస్ట్ ఏమంటారు? బ్లడ్ సప్లై, బ్లడ్ బ్లడ్ ఫ్లో మెయింటైన్ అవ్వడానికి అంతే. ఇస్తారనమాట. ఓకే. సో, ఈ మెడిసిన్స్‌తో ఏందంటే దే ఆర్ గ్యాస్ట్రిక్ ఇరిటెంట్స్ అనమాట. సో, ఓకే. దాని వలన అల్సర్ ఫార్మ్ అయ్యే మనకు రిస్క్ ఉంటుంది. బ్లీడింగ్ అయ్యే రిస్క్ ఉంటుంది. ఓకే.
ఇన్ కేస్ ఎక్కువ రోజులు కనుక ఇదే ట్యాబ్లెట్స్ ఈ ట్యాబ్లెట్స్ కనుక వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి? జనరలీ ఈ మెడిసిన్స్ చాలా సేఫ్ అండి. అందుకే మేము చూస్తుంటాం కదా, పేషెంట్స్ 20 ఇయర్స్ నుంచి గ్యాస్ టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. మేజర్లీ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. కొంచెం బోన్స్ వీక్ అవ్వడము, కొంచెం కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవ్వడము థియరిటికల్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. మోర్ కామన్లీ మేము చూసేది ఏంటంటే గ్యాస్ టాబ్లెట్స్ రెగ్యులర్గా వేసుకునే వాళ్ళకు విటమిన్ B12 డెఫిషియన్సీ వస్తుంది. ఎందుకంటే మన బాడీలో విటమిన్స్ అబ్జర్వ్ అయ్యేది స్టమక్ నుంచి. సో యాసిడ్ సప్రెస్ అయిపోయింది. విటమిన్ డెఫిషియన్సీస్ మోస్ట్ కామన్ విటమిన్ B12 డెఫిషియన్సీ. కొంతమందికి ఐరన్ డెఫిషియన్సీ వస్తుంది. పొట్టలో యాసిడ్ బాగా తగ్గించేసినందుకు రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతుంది. ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ మామూలుగా మన బాడీలో యాసిడ్ ఎందుకు ఉంది? యాజ్ అ డిఫెన్స్ మెకానిజం. సో యాసిడ్ తగ్గిపోయింది కాబట్టి ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్స్ రిస్క్ పెరుగుతుందన్నమాట. సో ఇవి కామన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ యాంటాసిడ్ టాబ్లెట్స్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా అందరికీ కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.